హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పవర్ పాయింట్లో ఉన్నటువంటి ట్యాబ్స్ గురించి చూద్దాము. ఈ ట్యాబ్స్ యొక్క పర్పస్ ఏంటి? మనం ముందు వీడియోలో చూసాం కదా, రిబ్బన్ ఏరియాలో డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయని, ఆ ట్యాబ్స్లో రిలేటెడ్ కమాండ్స్ అనేవి కేటగరైజ్ చేసామని చూసాం కదా. సో ఒక్కొక్క ట్యాబ్ అనేది అసలు ఎందుకు వాడతాము? సపోజ్ హోమ్ ట్యాబ్ ఉంది, దాని జనరల్ పర్పస్ ఏంటి? ఇన్సర్ట్ జనరల్ పర్పస్ ఏంటి? సో ఇలా జనరల్ పర్పస్లో ఇన్ డెప్త్గా డిస్కస్ చేయట్లేము. ఫైల్ ట్యాబ్, ఈ ఫైల్ ట్యాబ్ అనేది మనకి పేర్లో ఉన్నట్టుగానే ఫైల్ రిలేటెడ్ ఆప్షన్స్ కోసమని యూస్ చేస్తాము. లైక్ ఒక ఫైల్ ఇన్ఫో తెలుసుకోవాలనుకున్నా, ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేయాలన్నా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫైల్ని ఓపెన్ చేయాలి, లేదంటే సేవ్ చేయాలి, ప్రింట్ చేయాలి, షేర్ చేయాలి, ఆర్ ఎక్స్పోర్ట్ చేయాలి, అదర్ ప్రెజెంటేషన్ని మేనేజ్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఈ ఫైల్ ట్యాబ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అనేది యూస్ చేస్తాము. ఒక్కొక్క ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం మళ్ళీ ఇన్ డెప్త్గా. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి హోమ్ ట్యాబ్. ఈ హోమ్ ట్యాబ్ అనేది మనకి టెక్స్ట్ రిలేటెడ్ ఫార్మాట్స్ ఉంటాయి కదా, కట్ కాపీ పేస్ట్ అని, ఫార్మాట్ పెయింటింగ్ అని, లేదు బోల్డ్ ఇటాలిక్ చేయడము, ఫాంట్ ఆప్షన్స్, పారాగ్రాఫ్ ఆప్షన్స్ అండ్ స్లైడ్ రిలేటెడ్ ఆప్షన్స్ లైక్ ఒక న్యూ స్లైడ్ క్రియేట్ చేయడము, దాని లేఅవుట్ సెలెక్ట్ చేయడము అండ్ లేఅవుట్ని రీసెట్ చేయడము. సో ఇలా స్లైడ్ రిలేటెడ్, టెక్స్ట్ రిలేటెడ్, ఫాంట్ రిలేటెడ్ అండ్ పారాగ్రాఫ్స్ రిలేటెడ్ ఆప్షన్స్ అనేవి మనకు హోమ్ ట్యాబ్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్. ఈ ఇన్సర్ట్ ట్యాబ్ అనేది మనం సపోజ్ స్లైడ్కి ఏదైనా యాడ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. లైక్ పిక్చర్స్ కావచ్చు, షేప్స్ కావచ్చు, చాట్స్ కావచ్చు, లింక్స్, టెక్స్ట్ బాక్సెస్, వీడియో, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ని మనము ఇన్సర్ట్ చేయాలి, యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఈ ఇన్సర్ట్ ట్యాబ్ ని పవర్ పాయింట్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ ట్యాబ్. ఈ డిజైన్ ట్యాబ్ అనేది మనము ప్రెజెంటేషన్ కి థీమ్ ని, కలర్ స్కీమ్ ని, స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ని ఫార్మాట్ చేయడానికి, ఇలాంటి కేసెస్ లో మనం డిజైన్ ట్యాబ్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్. ఈ ట్రాన్సిషన్ ట్యాబ్ అనేది సపోజ్ మనం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ప్రెజెంట్ చేస్తున్నాము. ఒక స్లైడ్ నుండి ఇంకో స్లైడ్ కి మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఎలా చేంజ్ అవ్వాలి, ఒక స్లైడ్ నుండి ఇంకో స్లైడ్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ ట్రాన్సిషన్స్ ఎలా ఉండాలి, ఎలా డిస్ప్లే అవ్వాలి స్లైడ్ అనేది, ఇలాంటి రిలేటెడ్ ఆప్షన్స్ గురించి మనం ఈ ట్రాన్సిషన్ ట్యాబ్ ని యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్. ఈ యానిమేషన్ ట్యాబ్ అనేది మనము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో యాడ్ చేసినటువంటి టెక్స్ట్ కావచ్చు, అదర్ ఇమేజెస్, లేదంటే టెక్స్ట్ బాక్స్ లో చాట్స్, ఇలాంటివి ఏమైనా యాడ్ చేసినప్పుడు వాటి యానిమేషన్ కోసం అవి ఎలా డిస్ప్లే అవ్వాలి అండ్ వాటి రిలేటెడ్ యానిమేషన్స్ అండ్ వాటి టైమింగ్ ఎప్పుడు ఉండాలి, ఇలాంటివన్నీ ఆప్షన్స్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ యానిమేషన్ ట్యాబ్ ని యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ షో. ఈ స్లైడ్ షో అనేది మనము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి స్లైడ్ షో డిఫరెంట్ ఆప్షన్స్ తో సెట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఈ ట్యాబ్ యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రివ్యూ. ఈ రివ్యూ ట్యాబ్ అనేది ప్రెజెంటేషన్ కి కామెంట్స్ యాడ్ చేయడానికి, స్పెల్ చెక్ చేయడానికి, ఒక ప్రెజెంటేషన్ తోని ఇంకొక ప్రెజెంటేషన్ ని కంపేర్ చేయడానికి, ఇలాంటి వాటి కోసమని మనము ఈ రివ్యూ ఆప్షన్ ని యూస్ చేస్తాము. నెక్స్ట్ వ్యూ ట్యాబ్. ఈ వ్యూ ట్యాబ్ అనేది మనము డిఫరెంట్ వేలో స్లైడ్ని వ్యూ చేయడానికి అండ్ స్లైడ్ మాస్టర్ రిలేటెడ్ ఆప్షన్స్ చూడడానికి, ఇలాంటి వాటి కోసం మనము వ్యూ ట్యాబ్ యూస్ చేస్తాము. ఇంకొకటి ఫార్మాట్ ట్యాబ్. ఈ ఫార్మాట్ ట్యాబ్ అనేది యాడ్ చేసినటువంటి పిక్చర్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ షేప్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వాటి రిలేటెడ్ ఫర్దర్ ఎడిటింగ్స్ కోసము, కలర్ యాడ్ చేసుకోవడము, అవుట్లైన్ ఇచ్చుకోవడము, ఎఫెక్ట్స్ ఇచ్చుకోవడము, అలాంటి వాటి కోసం అండ్ ఒక పిక్చర్ని క్రాప్ చేయాలి అంటే, హైట్ అండ్ విడ్త్ అడ్జస్ట్ చేయాలి అంటే, ఇలాంటి వాటి కోసం ఫర్దర్ ఫార్మాట్స్ కోసం మనము ఈ ఫార్మాట్ ట్యాబ్ అనేది యూస్ చేస్తాము. సో ఇలా పవర్ పాయింట్ లో డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి అనమాట. ఇండివిజువల్ గా ఒక్కొక్క ట్యాబ్ గురించి అండ్ ఒక్కొక్క ఆప్షన్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాము. ఈ వీడియో అనేది ఒక రఫ్ ఐడియా రావడం కోసం అని క్రియేట్ చేశాను. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై